అసెంబ్లీ నియోజకవర్గం కాపు సామాజిక వర్గం ఓట్లు అత్యంత ప్రభావితమైన ఓట్లుగా ఉన్న నియోజకవర్గం. అంటే ఈసారి కాపులంతా సంఘటితంగా ఉన్నారు, పవన్ వైపు మల్లుతున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అంటే ఒకటి అర్థం చేసుకోవాలండి, ఇప్పుడు మీరు అడిగిన దాన్ని బట్టి కాపు సామాజిక వర్గం గురించి మాట్లాడే ముందు 2,40,000 ఓటింగ్ ఉన్నారు ఇవాళ పిఠాపురం ఓటింగే 2,40,000 మంది ఉన్నారు. ఇంకా 5,000 వరకు మళ్ళీ యాడింగ్స్ కూడా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా మంది ఓట్లు చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఇందులో చూస్తే మీరు చెప్పినట్టు 90,000 ఉన్నారా, ఎంతమంది ఉన్నారు చూస్తే ఇతర క్యాస్టులు కూడా దగ్గర 1,20,000 మంది ఉన్నారు. మరి నేనైతే ఇప్పటి వరకు రాజకీయాల్లో నేను దగ్గర 84-85 నుంచి పరోక్షంగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు వరకు వచ్చాను. దగ్గర 30 సంవత్సరాలు, 25-30 సంవత్సరాల మధ్యలో ఉన్నాను నేను. చూసుకుంటే ఎప్పుడు క్యాస్ట్ అనేది రాలేదు. మా ఆడబడుచు అన్నారు తప్ప ఏ కాస్ట్ అయినా నన్ను ఓన్ చేసుకుంటారు, తమ బిడ్డగానో తమ అక్కగానో తమ చెల్లిగానో తప్ప ఇప్పటి వరకు క్యాస్ట్ అనేది ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఇట్లా చెప్తున్నారు కాబట్టి అన్ని రకాల క్యాస్ట్లు కూడా, అన్ని వర్గాలు, అన్ని గ్రూపులు కూడా నన్ను ఓన్ చేసుకుంటారు. నన్ను గెలిపించడానికి వాళ్ళందరూ మద్దతు ఇస్తారని నేను భావిస్తున్నాను. మీరు అన్నట్టుగా ఒకవేళ కాపు ఒక్కటే ఓట్లు ఎవరికేస్తారు అనే డౌట్, పాపం వాళ్ళని కార్నర్ చేసేస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. రాజకీయంలో మన అందరినీ ఓట్లు అడగాలి కదా. ఆయన ఒక్క 90,000 మందిని అడుగుతారా? అడగరు కదా. మిగతా వాళ్ళని కూడా అడుగుతారు కదా. అలాగే నేను కూడా అందరినీ అడుగుతాను. అయితే పవన్ కళ్యాణ్ గారు కాపు కాబట్టి కాపులందరూ వేస్తారంటే నేను కూడా కాపు ఆడపడుచుడే కదా అని నేను కూడా అంటున్నాను. పైగా నేను ఎంత అనుబంధంగా ఉన్నాను, నేను చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ దగ్గర నుంచి మా అమ్మమ్మ దగ్గర నుంచి నేను దీంట్లో అందరితో ఉన్నాము, అన్ని కార్యక్రమాలు పాల్గొన్నాం, అందరితో అనుబంధం ఉంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అందరితో నాకు అనుబంధం ఉంది. వాళ్ళకి రాజకీయంగా మాత్రమే కాదు, బంధుత్వ పరంగా కావచ్చు, స్నేహపరంగా కావచ్చు, ఆత్మీయ పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, అన్ని వర్గాలతో నేనున్నాను. కాబట్టి అన్ని వర్గాలు నాకు వేస్తారు, ఈ వర్గం కూడా ఓన్ చేసుకుని నాకు కూడా వేస్తారని చెప్పి నేను అంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ అన్న ప్రచారం బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. ఆయన సినీ నటుడు కాబట్టి గెలిస్తే అందుబాటులో ఉండరు అంటున్నారు. ఇది కరెక్టేనా? అంటే నాన్ లోకల్ అనేది అసలు మేము ఎవరితో చెప్పలేదండి. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీ స్థాయి వచ్చినట్టుకి సాధారణంగా లోకల్ నాన్ లోకల్ ఉండదు. పార్టీ కన్వీనియంట్ బట్టి అక్కడ ఇస్తుంది. అలాంటి ఇప్పుడు ఎంతమంది లేరండి, మీరు లెక్క పెట్టండి. పార్టీ అధినేతలే అందరూ చాలా మంది నాకు తెలుసుండి, ఎక్సెప్ట్ జగన్ గారు తప్ప మిగతా వాళ్ళందరూ ఎక్కడి నుంచి చాలా మంది చాలా చోట్ల వేరే చోట్ల పోటీ చేస్తున్నారు. అందులో నేను ఆల్రెడీ నెగ్గున్నాను. నాన్ లోకల్ మేము ప్రచారం చేయట్లేదు. తెలుగుదేశం పార్టీ నాన్ లోకల్ అని ప్రచారం చేశారు, ఇంకొకరు నాన్ లోకల్ అని ప్రచారం చేశారు. నేనేం చెప్తానంటే ఎవరైనా సరే అందుబాటులో ఉండాలి. మెయిన్ ప్రజలకు అందుబాటులో ఉన్నవాడే ప్రజానాయకుడు అవుతారు, ప్రజలకు సత్సంబంధాలు ఉన్నవాళ్ళే ప్రజానాయకులు అవుతారు. అందుబాటులో ఉండే అవకాశం కూడా నాకుందని నేను చెప్తున్నాను. ఆయన చేయరా లేకపోతే ఉండలేరా అని చెప్పట్లేదు. ఉండడానికి అవకాశం తక్కువ. మీరు ఆలోచించండి. ఎవరైనా ఆలోచించాల్సింది ఇదే. ప్రజలకు కూడా ఉందామన్నా కొంతమందికి ఆ అవకాశం ఉండదు. అంటే ఆల్రెడీ చేబ్రోల్లో ఆయన ఒక ఇల్లు కూడా అద్దెకి తీసుకొని ఈ మధ్యన గృహప్రవేశం కూడా చేశారు పవన్ కళ్యాణ్. అదే అభ్యర్థిగా ఆయన చేసే ప్రయత్నాలన్నీ ఆయన చేస్తారు. ఆయన చేసే ప్రయత్నాలు ఆయన చేస్తారు, నేను కాదన్నా. ఇప్పుడు నేను నేను ఏంటి విమర్శించే విధంగా నేను చెప్పట్లేదు. ఎందుకు అంటే చేస్తారా చేయరా అనేది మనం నిర్ణయించలేము. అది వాళ్ళ ఇష్టం, అభ్యర్థులు